సాయం కోసం ఎదురు చూపులు చూస్తున్న తల్లి తూర్పుగోదావరి జిల్లా గోకవరం డైవర్స్ కాలనీకి చెందిన కోర్ను నాగేశ్వరరావు లక్ష్మి దంపతులకు 1999లో వివాహమైంది. భర్త నాగేశ్వరరావు తాపి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. ఆ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు జన్మించారు. మొదటి అబ్బాయి దినేష్, రెండవ అబ్బాయి దుర్గేష్ అంగవైకల్యంతో పుట్టడంతో మాట్లాడలేకపోయారు. ఫలానాది కావాలని చెప్పలేకపోయేవాడు. గోకవరంలో పనులు లేకపోవడంతో రాజమండ్రి వెళ్లి తాపి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఒక్కసారిగా తన 2 కిడ్నీలు పాడైపోయి అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబం గడవడం కష్టమైంది. కొంతకాలం తర్వాత నాగేశ్వరరావు కన్నుమూశాడు. ఆ కుటుంబం మరింత కష్టాల పాలైంది. ఇద్దరు పిల్లల్ని పోషించుకోలేక ఆ తల్లి సహాయం కోసం ఎదురు చూపులు చూస్తుంది. రెండో అబ్బాయి దుర్గేష్ అంగవైకల్యంతో పుట్టడంతో ఆమె ఏ పనికి వెళ్లలేక ఇంట్లోనే ఉండి తన కొడుకుని చూసుకుంటూ రోజు బాధపడుతూ జీవిస్తుంది. ఇద్దరు పిల్లలతో ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉందని ఆ తల్లి మీడియాని ఆశ్రయించి ఆవేదన వ్యక్తం చేసింది. పెద్ద మనసుతో సహాయం చేయాలని కోరుతుంది. దుర్గేష్ కు వచ్చే 6,000 రూపాయల పెన్షన్ తో ఇంటి అద్దె కట్టుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఫోన్ పే నంబర్ 9652524767 తెలిపారు. మా బాబు నడలేడండి, అలాగా పడుకునే ఉంటాడండి. మా బాబుకి పెన్షన్ వస్తుందండి 6,000. వాటి మీదే గడుపుకుంటున్నాం. మా బాబు పెద్ద బాబు చదువుకుంటున్నాడండి. మా చిన్న బాబు పెన్షన్ మీదే గడుపుకుంటున్నామండి. మాకు ఏమీ ఆధారం లేదండి. వెనక ముందర ఎవరు చూసేవాళ్ళు లేరండి. మరి ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలండి. మా ఆయన గారు కడుపు నొప్పి వచ్చి సడన్మని చనిపోయారండి. చనిపోయాక కుటుంబం కూడా గడవడం కష్టంగా ఉంటుందండి. ప్రభుత్వం ఆదుకోవాలండి. బాబు నడలేడండి. ఫస్ట్ నుంచి చెప్పండి. బాబుని చూసుకోవడం ఇబ్బంది అయిపోతుందండి. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అండి. చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఉన్న పరిస్థితిలో మా బాబుకి చూసి వాళ్ళు ఎవరు లేరండి. ఇంటి అద్దె కట్టుకోవడం కష్టం అయిపోతుందండి. మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆదుకోవాలి. బాబు గురించి వెళ్ళలేకపోతున్నానండి పనికి.